హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. హ్యాపీ సండే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? ఈ మొక్క అయితే బంతిపూల మొక్క. ఇది వరకైతే మా వారు నేను నర్సరీకి వెళ్ళి తెచ్చామని చెప్పి మా వారైతే పూల కుండీలు వేస్తుండగా నేను వీడియో తీసి అప్లోడ్ చేశాను. ఆ మొక్క అయితే ఇప్పుడు బంతిపూలు పూసిందండి. 2 పువ్వులు పూసింది. ఒక పువ్వు అయితే చాలా పెద్ద పువ్వు అండి. చాలా బాగుంది. వీడియోలో అలా ఉంది కానీ బయట అయితే చాలా పెద్ద బంతి పువ్వు అండి. చాలా బాగుంది. ఇంకా చెట్టు నిండా చిన్న చిన్న మొగ్గలైతే చాలా మొగ్గలు ఉన్నాయండి. ఇక చాలా హ్యాపీ అండి. ఎంత హ్యాపీ అంటే నేనైతే ఇంత చిన్న చెట్టు ఎలా పూస్తుందా అనుకున్నాను. ఇది హైబ్రిడ్ చెట్టు కదండి. చాలా బంతిపూలు అయితే 2 పువ్వులు పూసింది. అవైతే గోల్డ్ స్పాట్ కలర్ చాలా బాగున్నాయండి. ఇక నేను అలాగా ఇంకా వాటర్ వేస్తూ వీడియో తీసుకుందాం, ఆ పువ్వులు మీకు చూపిద్దామని చెప్పి, పూలు పూసిందని హ్యాపీగా మీకు చూపిద్దామని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంకా నేను ఇప్పుడు వాటర్ పోస్తున్నానండి. ఆ ప్లాంట్ పేరు అయితే టాంగ్లెడ్ హార్స్ ప్లాంట్ అండి. అదైతే మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఇంటి దగ్గర తీసుకొచ్చి చిన్న మొక్క వేసింది. ఇంకా అది అలా మొత్తం అలా అలా పెద్ద పెద్ద తీగల కింద వచ్చేసిందండి. ఆ చెట్టు తెలుగులో అయితే గుండె చెట్టు అంటారండి. అది హార్ట్ షేప్లో ఉంటుందండి. ఆకు చాలా దళసరి ఉంటుంది. ఇదైతే చాలా పొడుగు వస్తున్నాయండి. అవి ఊరికినే చక్కగా వేయగానే ఇంకా అలా ఎన్నో రోజులు పట్టలేదు, చాలా ఫాస్ట్గా ఆ చెట్టు అయితే అలాగ తీగల కింద ఎదిగిందండి. ఇక స్టాండ్ అయితే మా వారు దగ్గరుండి మరి ఆ పూలకుండి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ఆ స్టాండ్ అయితే చేయించారు. ఇంకా దానికి కలర్ వేయటం మాత్రం అశ్రద్ధ అయింది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఆ మొక్కలైతే డ్రాగన్ ఫ్రూటు. అందులో ముక్క అయితే నేను ముక్క ఎండపెట్టి ఆ పూలకుండి ఖాళీగా ఉందని చెప్పి అందులో వేసానండి. అలా మొక్కలు వచ్చినాయి. అలా కొంచెం కొంచెం ఎదిగి అయితే ఆగిపోయినాయి. ఇందులో కూడా వేసానండి అవి. ఆ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే చిన్న చిన్నవి వచ్చి ఆగిపోయినాయి. ఇంకా సరే అవి ఎదగట్లేదని చెప్పి ఇంక ఇందులో ఈ టాంగ్లెడ్ హార్ట్స్ ప్లాంట్ అయితే చిన్నది వేసాము. అది అలా తీగల కింద ఎదిగింది. ఇక మీకు మరి ముఖ్యంగా చూపించేది ఏంటంటే మొన్న తెచ్చిన మొక్కల్లో ఈ చామంతి పూలు అయితే పూలు పూసినాయండి. చాలా హ్యాపీ. ఎందుకంటే మన ఇంట్లో మనం వేసిన మొక్కలు పూలు పూసినాయి అంటే ఎంత హ్యాపీ అండి. బయట అయితే మనం ఎన్ని మూరలు పూలు కొనుక్కున్నా, ఇలా చామంతి పూలు ఎన్ని కొన్నా మనకైతే అంత హ్యాపీనెస్ ఉండదు. కానీ మనం వేసిన మొక్క ఒక్క పువ్వు పూసినా ఆ హ్యాపీయే వేరు కదండి. చాలా సంతోషం. ఇంకా మన చేతుల్లో ఎదిగిన మొక్క పువ్వు పూసిందంటే హ్యాపీ కదండి. ఇక నేను ముందైతే ఈ ఎల్లో చామంతి, పర్పుల్ కలర్ చామంతి ఇవి 2 కూడా ముందైతే 2 కోసి నేను దేవుడి దగ్గర అయితే పెట్టానండి. ఇక మిగతాయి ఇంకా నేను తలలో పెట్టుకుందామని ఆ పువ్వు ఒకటి ఈ పువ్వు ఒకటి కట్ చేశాను. ఇక నేనైతే మన దొడ్లో పూసినాయి కదండి, ఇంకా చాలా హ్యాపీ. ఇంకా అవి పినీస్కి పెట్టుకుని నేనైతే ఫస్ట్ టైం ఇంకా మన చేతులు తీసిన మొక్క అలా పూలు పూసిందంటే హ్యాపీ. ఇంకా అది నేనైతే తలలో పెట్టుకుంటున్నానండి, ఈ 2 పూలు కలిపి. ఇంకా బయట ఎన్ని కొనుక్కున్నా పువ్వులు అంత హ్యాపీనెస్ రాదు. మన చేతులు తీసిన మొక్క కాబట్టి ఎంతో హ్యాపీగా 2 పువ్వులు కలిసి కోసి నేనైతే తలలో పెట్టుకుంటున్నాను. పెద్ద చామంతి అండి అది, పర్పుల్ కలరు. అలాగే ఎల్లో చామంతి కూడా చాలా బాగున్నాయి. మొక్కలైతే చాలా పువ్వులైతే చాలా పువ్వులు పూస్తున్నాయండి. బాగున్నాయి. 10 రోజులు 12 రోజులు అవుతుంది ఆ పువ్వులు పూసి. ఇంకా అలా అందంగా ఉంటాయని ఉంచేసానండి. ఇంకా మా వాళ్ళేమో అలా చెట్టుకి ఎండబెడతావు పెట్టుకో అంటారు. నాకేమో ఏ పువ్వులైనా సరే చెట్టుకు ఉంచడం ఇష్టం అండి. గులాబీ పూలైనా సరే ఇదివరకు చాలా పూసాయి, అవి అలా చెట్టుకే ఉంచేసేదాన్ని, అందంగా ఉంటాయి గుమ్మం ముందని చెప్పి. ఇక మా ప్రిటీ గార్డెన్ అయితే ఇదివరకు వీడియోలో చూపించానండి. ఇంకా ఈ మనీ ప్లాంట్ ఇవన్నీ ఇదివరకు చూపించినవే. ఇక వాటర్ వేస్తూ నేనైతే వీడియో తీయించుకున్నాను. ఇక రోజు ఇలా వాటర్ వేస్తూ ఉంటాను ఈవినింగ్ టైంలో ఇవన్నీ. ఇంకా ఈ మొక్క అయితేనండి, అది ఈ మొక్క అయితే సీమలేపలాకు మొక్క అండి ఇది. నేనైతే మొన్న డిసెంబర్ కాక ముందు డిసెంబరు అయితే మొన్న డిసెంబర్ 25కి సంవత్సరం అయిందండి కరెక్ట్గా. నేనైతే చిన్న మొక్క తీసుకొచ్చేసాను. ఈ మొక్క ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ ఆకులండి కొబ్బరి నూనెలో మరకపెట్టి వడకెట్టి హెయిర్కి రాసుకుంటే
ఇంకా డాండ్రఫ్ అయితే పోతుందండి, హెయిర్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఇంకా మా పాపకైతే బాగా యూజ్ అయింది. అందు గురించి అయితే ఎక్కడికో వెళ్ళి ఈ ఆకులు తెచ్చుకోవాల్సి వస్తుందని నేనైతే సంవత్సరం క్రితం చిన్న మొక్క, చాలా చిన్నదండి, అక్కడ వరకు ఉంది నేను వేసినప్పుడు. ఇప్పుడు చేయి చూపించానండి, అక్కడ వరకు ఉంది. ఇప్పుడైతే స్ట్రాంగ్గా అంత పొడుగు సంవత్సరం అయింది కదండి, ఇంకా ఎదిగింది. నేనైతే వాసన చూస్తున్నాను. ఆ ఆకు అయితే అది ఒక ఆయిల్ వాసన వస్తుందండి, అదే వాసన అయితే నేను చూస్తున్నాను. ఇక ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవడం ఎందుకని నేనైతే వేసాను. సంవత్సరానికి అంత హైట్ అయింది. ఇంకా కొన్ని కొన్ని ఆకులు కట్ చేసుకుని ఆయిల్లో వేసి మరకపెట్టి ఆయిల్ వడకెట్టి రాసుకుంటే బాగా పనిచేస్తుందండి. మా పాపకైతే ఈ ఆయిల్ అయితే బాగా పడిందండి, బాగా యూజ్ అయింది. ఇంక ఈ మొక్కలన్నీ వాటర్ పోసాను. ఇంకా మీకు చూపిద్దామని చెప్పి నేనైతే వీడియో చేశానండి. ఇంకా నా వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక ఈ బంతిపూలు అయితే చాలా బాగున్నాయండి. గుమ్మం ముందు పూల చెట్లు అయితే చాలా అందంగా ఉన్నాయి. ఇక మా జిమ్మి అయితే హడావుడిగా తిరిగేస్తున్నాడు. నేను వాటర్ పోస్తూ వీడియో తీయించుకుంటున్నాను ఏంటని చెప్పి మధ్య మధ్యలో తిరుగుతూ ఉన్నాడు మా జిమ్మి బాబు అయితే. ఈ బంతి పువ్వు అయితే నాకు తెగ నచ్చేసిందండి, చాలా బాగుంది. చిన్న మొక్క అన్ని పూలు పూసింది. ఈ వీడియో మీకు నచ్చితే మరొకసారి అడుగుతున్నానండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ అండి.